అందరూ ఎంతో ఇష్టంగా తినే పాయసాన్ని మరింత టేస్టీగా మరింత హెల్దీగా ఎల్లో పంప్కిన్ ఆల్మండ్స్తో హెల్దీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అందరికీ ఎంతో ఇష్టమవుతుంది. ఎల్లో పంప్కిన్లో ఉన్న విటమిన్ ఏ, బీటా కెరోటిన్, హై ఫైబర్, విటమిన్ సి కంటి చూపుని మెరుగుపరచడంలో వెయిట్ లాస్కి సహాయపడతాయి. ఇందులో ఉన్న విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ బారి నుంచి కాపాడి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి. పాయసం చూడండి కలర్ఫుల్గా స్మూత్గా ఎంత బాగుందో. ఇంకా ఆల్మండ్స్లో విటమిన్ ఈ, కాల్షియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎముకల బలానికి జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. గుమ్మడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసి చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు ఆల్మండ్స్ని మరుగుతున్న నీటిలో వేసి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచినట్లయితే ఆల్మండ్స్ పైన ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 2 వేళ్ల మధ్యలో లైట్గా ప్రెస్ చేసినట్లయితే స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పొట్టు తీసిన ఆల్మండ్స్ని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా యాలకులను కూడా వేసుకుని నున్నగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని పోసినట్లయితే నున్నగా వస్తుంది. ఇవి 1 అవర్ ముందే కడిగి నానబెట్టిన పావు కప్పు సగ్గుబియ్యం అనమాట. ఇలా నానబెట్టుకుంటే సగ్గుబియ్యం మెత్తపడి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మందమైన పాత్రను పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాత్రలోకి ఇంకొంచెం నెయ్యిని వేసి మనం ముందుగా తురిమి పెట్టుకున్న 1 కప్పు పంప్కిన్ తురుము, మళ్ళా అదే కప్పుతోటి ఒక 1/2 కప్పు వరకు బెల్లం అనమాట. ఫస్ట్ పంప్కిన్ తురుముని నేతిలో వేయించుకోవాలి. తీపి కొంచెం ఎక్కువగా ఇష్టపడేట్లయితే ఇంకొంచెం 1/2 కప్ కంటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. సన్నగా తురుముకున్నాం కాబట్టి తొందరగా వేగిపోతుంది అనమాట. ఉడికి మెత్తపడేదానికి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. పంప్కిన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం మూలాన వేగే కొద్దీ సగం కంటే తక్కువైపోతుంది క్వాంటిటీ. ఇప్పుడు మూత తీసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి యాలకులు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుల పేస్ట్ని కూడా వేసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం వేగాక మనం రెడీగా పెట్టుకున్న 1/2 కప్పు బెల్లం తురుమును కూడా వేసుకుని కలుపుతూ ఉంటే పంప్కిన్ ఆల్మండ్ మిశ్రమంలో ఉన్న వాటర్తోనే బెల్లం చక్కగా కరిగిపోతుంది. ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉంటే బెల్లం చక్కగా కరిగిపోయి ముద్దగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్టు, నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ మిశ్రమాన్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 1.5 గ్లాసు మరిగించిన చిక్కటి పాలను పోసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ పంప్కిన్ పాయసాన్ని వేడిగానే కాదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగితే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. హెల్తీ పంప్కిన్ పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.